అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 53వ భాగం. రచయిత వనజ గారు. లాక్ చేసి ఎక్కడికి వెళ్ళారని ఆలోచిస్తూ కాస్త తలుపు దగ్గరగా వెళ్ళడంతో సిరికి అరుపులు వినిపించి సైడ్కి ఉన్న కిటికీ నుండి బయటకు చూసి షాక్ అయ్యింది. ప్రకాష్ని కట్టేసి ప్రగతి మేడంని ఒక్కొక్క రౌడీ వెళ్ళి ప్రకాష్ ముందే ప్రగతిని దారుణంగా సొంతం చేసుకుంటూ ఉంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ ఇద్దరు ఆ దృశ్యం చూస్తున్న సిరికి కాళ్ళ కింద భూమి కంపించి ఏడుస్తూ అరవడానికి తెరిచిన నోరుని తన చేతులతోనే మూసేసుకుంది సిరివెన్నెల. వెన్నెలకి ఆ క్షణంలో ఏం చేయాలో తెలియలేదు. ఒకవేళ అర్చన తను కూడా ప్రమాదంలో పడుతుందని భావించి ఏడుస్తూ ఇంకా ఆ దృశ్యం చూడలేక గట్టిగా కళ్ళు మూసేసుకుంది భయంతో. కానీ అక్కడ ఉన్న అందరూ రౌడీలు మొన్న ప్రగతిని వెంటపడిన వాళ్ళే. కాసేపటికి అరుపుల శబ్దం ఆగిపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది సిరి. ఒకడు గ్యాస్ని లీక్ చేసి అన్ని విండోస్ని క్లోజ్ చేశారు. దాంతో వాళ్ళు ఏం చేస్తారు? సిరికి అర్థమయ్యి దూరంగా వెళ్ళిపోయింది. లోపల ఉన్న రౌడీలు అందరూ కూడా బయటికి వచ్చి లైటర్ని ఆన్ చేసి ఆ ఇంటి మీదకి విసిరేశారు. దూరం నుండి చూస్తున్న సిరి ప్రగతి మేడం అని అంటూ అరుస్తూ తన గొంతు దాటలేదు. అరుపు నిమిషాల్లో ఆ ఇల్లు మంటలమయం అవ్వగా సిరి అక్కడే కుప్పకూలి స్పృహ కోల్పోయి పడిపోయింది. సమాజం దృష్టిలో ప్రకాష్ ప్రగతి చేసిన పనికి దిక్కుతోచని స్థితిలో వాళ్ళే తమ ఇంటిని బ్లాస్ట్ చేసుకొని సూసైడ్ చేసుకున్నారన్నట్టుగా తెరకెక్కించింది. కొన్ని రోజులు మాట్లాడుకుని చివరికి అదే తగిన శిక్షగా భావించి అందరూ వదిలేస్తే సిరిని మాత్రం అక్కడి వాళ్ళు చూసి నీళ్లు కొట్టి లేపినా లేవకపోవడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు. పొద్దుననగా వెళ్ళిన పిల్ల సాయంత్రం అవుతున్నా ఇంకా ఇంటికి రాకపోవడంతో జ్యోతికి కాస్త కంగారు మొదలైంది. ఏమండి, వెన్నెల ఇంకా కాలేజ్ నుంచి ఇంటికి రాలేదు, మీరే కాలేజ్కి వెళ్ళి ఒకసారి చూసిరండి అని జ్యోతి టెన్షన్గా చెప్పడంతో 3 సంవత్సరాలుగా చూసిన ఊరే కదా జ్యోతి, ఏమైనా క్లాసెస్ ఉండి ఇంకా ఇంటికి రాలేదేమో, నువ్వు టెన్షన్ పడుకో అని చెప్పాడు రామచంద్ర. ముందు అదే అనుకున్నా కూడా టైం 7 అయినా ఇంకా వెన్నెల ఆచూకీ తెలియకపోవడంతో ఒక్కొక్కరు జ్యోతి ఇంకా రామచంద్ర సిరికి కాల్ ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ హాస్పిటల్లో ఉన్న సిరికి తన ఫోన్ మోగుతుందని కూడా తెలియలేదు. ఎప్పుడైనా వెన్నెల తమతో మాట్లాడించే ఫ్రెండ్ జ్యోతికి తెలియడంతో వెన్నెల రూమ్ నుండి వెతికి వెన్నెల ఫ్రెండ్ నెంబర్ సంపాదించి తనకి కాల్ చేసిన జ్యోతి. కానీ ఆ అమ్మాయి అసలు ఈరోజు వెన్నెల కాలేజ్కి రాలేదని చెప్పడంతో జ్యోతికి ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది. ఏమండి, ఆ అమ్మాయి మన వెన్నెల అసలు మీకు ఆ రోజు కాలేజ్కి వెళ్ళలేదంట, మరి ఎక్కడికి వెళ్ళిందని జ్యోతి అడుగుతుంటే వాళ్ళకి అర్జున్ నుండి కాల్ వచ్చింది. అదే టైంకి వీడు చేశాడేంటి, వీడికి చెప్పేద్దాం అనుకుని జ్యోతి, హలో అర్జున్, మన వెన్నెలని ఇంకా ఏదో చెప్పబోయే అంతలో మమ్మీ సిరి పలానా హాస్పిటల్ అడ్మిట్ అయిందంట, మీరు ఫాస్ట్గా వెళ్ళండి అని చెప్పాడు. అసలు కోడలికి ఏమైందో, ఆ విషయం కొడుకు వరకు ఎలా వెళ్ళిందో అని ఆలోచిస్తూ జ్యోతి హాస్పిటల్ అడ్రస్ని రామచంద్రకు చెప్పడంతో ఇద్దరు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. వాళ్ళని చూసి ఒక అతను లేచి వెళ్ళి, ఆంటీ, ఈ అమ్మాయి ఆ ఏరియాలో కింద పడిపోయింది, నేను అర్జున్ కొలీగ్ని, తను అర్జున్ ఫియాన్సీ, నాకు తెలుసు, అందుకే చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేసి మీ కాంటాక్ట్స్ తెలియక అర్జున్కి కాల్ చేసి చెప్పానని చెప్పి వెళ్ళిపోయాడు అతను. బెడ్ మీద ఉన్న వెలను చూసి జ్యోతి కంగారు పడిపోతూ ఏం జరిగిందని ఆలోచిస్తూ ఉంటే సిరిని చెక్ చేసిన డాక్టర్ అక్కడికి వచ్చి తను ఏదో చూడకూడదు చూసి చాలా భయపడిపోయిందని, ఎంత మత్తిచ్చినా కూడా మత్తులో కూడా ఏదో ఏడుస్తూ ఏదేదో మాట్లాడుతూ ఉందని చెప్పాడు. అసలు వెన్నెల ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగిందో జ్యోతి రామచంద్రలకు అర్థం కాలేదు. కానీ డాక్టర్కి ఓకే డాక్టర్, మేము అంతా చూసుకుంటామని చెప్పి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అడిగారు. నైట్ టైం ఒకవేళ మెలకువ వచ్చి ఆ అమ్మాయి భయపడితే మీరు తనని కంట్రోల్ చేయలేరు, కాబట్టి ఈరోజు నైట్ మొత్తం మత్తులో ఉంచితేనే బెటర్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు డాక్టర్. డాక్టర్ చెప్పిన దాని ప్రకారం వెన్నెలని రాత్రంతా హాస్పిటల్లోనే ఉంచి మరుసటి రోజు తీసుకెళ్ళిపోయారు జ్యోతి, రామచంద్ర. పొద్దున్నకి స్పృహలోకి వచ్చినా కూడా సిరి ఎవరిని తన దగ్గరికి రానివ్వలేదు. ఎటో వైపు చూస్తూ ఏడుస్తూ ఉంది. కానీ బయటికి మాట్లాడడం లేదు, గట్టిగా ఏడుస్తూ ఉంది. జ్యోతి పట్టుకోవడానికి వెళ్ళినా కూడా దూరం నెట్టేస్తోంది. ఇక రామచంద్రనైతే ఆ రూమ్లో కూడా రానివ్వడం లేదు. వెన్నెల బిహేవియర్ చూసి జ్యోతి, రామచంద్ర గారికి భయం పట్టుకుంది. అందుకే వెంటనే అర్జున్కి కాల్ చేశారు. హలో అమ్మ, ఏమైందని అర్జున్ అడగగానే సిరి బిహేవియర్ గురించి చెప్పి భయపడ్డారు జ్యోతి. అర్జున్కి కూడా సిరి ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అర్థం కాలేదు. తను వెంటనే వెళ్ళాలనుకుంటే కుదరని పని, కాశ్మీర్లో ఉన్నాడు కాబట్టి ఇంకా వారం రోజుల దాకా పని పడేలాగా ఉంది. ఇంట్లో వాళ్ళకి తను కాశ్మీర్లో ఉన్నట్టు తెలియదు కాబట్టి ఏం చెప్పాలో తెలియక వారం రోజులు సిరిని హ్యాండిల్ చేయండి, ఎగ్జామ్స్ పోతే పోని, తనని మీరు జాగ్రత్తగా చూసుకోండి, సరిగ్గా వారం తర్వాత
నేను వచ్చేస్తాను అని చెప్పాడు కొడుకు. జాబ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి అందుకు ఒప్పుకుంది జ్యోతి. రామయ్య, జానకమ్మకి చెప్పేద్దామని అనుకుంటే వాళ్ళు ఇంకా భయపడిపోతారేమోనని చెప్పలేదు. అర్ధరాత్రి కూడా ఎప్పుడంటే అప్పుడు లేచి సిరి ఏడుస్తూ ఉండడంతో జ్యోతి కూడా పడుకుంటూ వెన్నెలని కాచిపెట్టుకుంటూ ఉంది. 5 రోజులకు సిరికి ఇహం పరం వచ్చి జ్యోతిని మాత్రమే కాస్త దగ్గరికి రానిచ్చింది. వెన్నెల, ఇప్పుడైనా కాస్త చెప్పవే, అసలు ఏం జరిగిందో అని జ్యోతి వెన్నెలకు అన్నం తినిపిస్తూ అడగడంతో తినడం ఆపేసి మళ్ళీ భయపడిపోయి ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంది సిరి. మళ్ళీ మొదలు అనుకుంటూ జ్యోతి కాసేపు భయపడి మరోసారి తొందరగా రమ్మని హెచ్చరించడానికి అర్జున్కి కాల్ చేసింది. అమ్మా, నువ్వు భయపడి నన్ను భయపెట్టకు, అన్నీ నేను కనుక్కుంటాను కదా, ఇంకో 2 రోజుల్లో నేను బయలుదేరి వస్తున్నాను అని చెప్పాడు అర్జున్. సిరి గురించి తనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఫ్రెండ్కి కాల్ చేసి సిరి ఎక్కడికి వెళ్ళిందో కొంచెం కనిపెట్టమని చెప్పాడు. లేదా ఏమైనా కిడ్నాప్ లాంటిది జరిగిందా అని కూడా కనుక్కోమన్నాడు. కానీ అతను లేదు, అలాంటిదేమీ జరగలేదు, ఏడుస్తూ ఏడుస్తూ అక్కడే స్పృహ తప్పి పడిపోయిందట. ఆ వీధిలో వాళ్ళు నీళ్లు కొట్టి లేపుతున్నా కూడా లేవకపోవడంతో కొంతమంది మాకెందుకులే అని అనుకుంటే అది రోడ్డు మీద వెళ్తున్న నేను జనాలు గుమికూడి ఉండడంతో అక్కడ ఏమైందో అని చూడటానికి వెళ్ళేసరికి సిరి కనిపించింది స్పృహలేని స్థితిలో. ఇక వెంటనే నీకు కాల్ చేసి హాస్పిటల్లో తన్ని జాయిన్ చేశాను అని చెప్పాడు అతను. కాసేపు తర్వాత కాల్ చేసి, రే, నీకు ఏసీపీ ప్రకాష్ గారు తెలుసా అని అడిగాడు అర్జున్. గత 10 రోజులుగా సిరి ప్రకాష్ ప్రగతిల గురించే తనతో చెప్తూ ఉండడం విని, ఎందుకు తెలియదు అర్జున్, పాపం రీసెంట్గానే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. సిరి ఉన్న ఏరియాలోనే వాళ్ళ హౌస్ కూడా అని అతను చెప్పడంతో, అంటే సిరి వాళ్ళ ఇంటికి వెళ్ళిందా అని ఒక 10 సెకండ్స్ ఆలోచించి, అదే నిజమే ఉంటుంది, అక్కడేదో చూసే తను భయపడిందని గెస్ చేస్తూ, థ్యాంక్స్ రా, ఇంతకీ వాళ్ళ కేసు ఏమైందని అడిగాడు అర్జున్. అది ఇంకా కొలిక్కి రాలేదు, కానీ వాళ్ళు సడన్గా సూసైడ్ చేసుకోవడంతో కేసు అంతటితో ఎత్తేశారు. కానీ ప్రకాష్ సార్ చాలా మంచివాళ్ళు అర్జున్. నిజంగానే ఆయన ఇన్వెస్టిగేషన్ చేసిన దాంట్లో ఆర్గాన్ స్మగ్లింగ్ జరుగుతున్నట్టు తెలిసింది. ఆయన మీద వచ్చిన ఆరోపణలు మొత్తం ఎమ్మెల్యే చేస్తున్న కుట్ర అని ఇంకాసేపు ప్రకాష్ ప్రగతిల గురించి మాట్లాడుకొని బాధపడి కట్ చేశాడు అర్జున్. తను సెక్యూరిటీగా వచ్చిన పని కాశ్మీర్లో అయిపోవడంతో ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా సిరి దగ్గరికి వచ్చేయాలని అనుకొని 3 రోజులకి లీవ్ని అప్లై చేసుకొని మరీ కాశ్మీర్ నుంచి రావడానికి సిద్ధమయ్యాడు అర్జున్. ఒకరోజు రామయ్య, జానకమ్మలు కూడా తమ ఫోన్ చేసిన సిరి మాట్లాడకపోవడంతో అదే విషయాన్ని జ్యోతికి అడిగారు. వాళ్ళు దానికి జ్యోతి జరిగిందంతా కూడా వాళ్ళ దగ్గర ఇక దాచి మోసం చేయలేక మొత్తం కూడా చెప్పేసింది. సిరికి ఏం జరిగిందా అని భయపడుతూ వాళ్ళు కూడా చాలా ఆందోళన పడి మేమే వస్తామని అన్నా కూడా జ్యోతి మమ్మల్ని దగ్గరికి రానివ్వడం లేదు, మీరు వస్తే తను ఇంకా డిస్టర్బ్ అవుతుంది, రేపు అర్జున్ వస్తాను అని అన్నాడు, వాడే చూసుకుంటాడని, మరీ ఎక్కువ ఇబ్బంది అయితే మీకు చెప్తామని కాస్త కన్విన్స్ చేయడంతో అర్జున్ వచ్చి చూసుకుంటాడు అన్న నమ్మకంతో రామయ్య, జానకమ్మ అప్పటికి సైలెంట్ అయ్యారు. అర్జున్ వచ్చేసరికి సిరి తన రూమ్లో నిద్రపోతూ ఉంది. ఆమెను చూసి గత వారం రోజులుగా ఎంత సఫర్ అవుతుందో అర్థం చేసుకొని అర్జున్ సిరి తలనిమిరి పక్కకొచ్చాడు. అర్జున్, చూసావుగా వెన్నెల పరిస్థితి ఎలా ఉన్నదో, ఎలా అయిపోయిందో, నువ్వైనా కనీసం సిరికి ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదరా అని కాస్త బాధపడుతూ అడిగింది జ్యోతి. సిరి ఆ రోజు ప్రగతి మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళిందమ్మా, అక్కడ ఏం జరిగిందో నాకు కూడా ఇంకా క్లారిటీగా తెలియదు, కానీ వాళ్ళు అదే రోజు సూసైడ్ చేసుకొని చనిపోయారని మాత్రం న్యూస్ వచ్చింది కదా, దానివల్ల ఏమైనా అలా భయపడుతుందేమోనని చెప్పి అర్జున్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. మెలకు వచ్చిన సిరి తన రూమ్లోనే కూర్చొని ఉంటే వెన్నెలకి భోజనం తీసుకొని వెళ్తున్న జ్యోతితో ఆ ప్లేట్ తను తీసుకొని తిరిగి రూమ్లోకి వెళ్ళాడు అర్జున్. తన గదిలోకి అడుగు పెట్టగానే వద్దు వద్దు అని అంటూ 2 చేతులతో దండం పెడుతూ, దగ్గరికి రాకు, నా దగ్గరికి రావద్దంటూ బెడ్ చివరికి జరిగిపోయింది సిరి. సిరి, ఇటు చూడరా, నేను అర్జున్ని ఎవరో కాదు అని అర్జున్ ధైర్యం చేసి ముందుకు వెళ్తూ ఉంటే సిరి కిందకి దిగి టేబుల్ మీద ఉన్నవన్నీ కూడా అర్జున్ మీదకే విసిరేస్తూ, వద్దు, నువ్వు దగ్గరికి రావద్దని ఇంకా గట్టిగా అరుస్తూ ఉంది. ఆ అరుపులకు జ్యోతి, రామచంద్ర కూడా వినిపించి రూమ్లోకి వచ్చారు. వెంటనే అర్జున్ని దాటుకొని జ్యోతి దగ్గరికి పరిగెత్తి ఆవిడని హక్ చేసుకొని, వెళ్ళిపోమని చెప్పండి అని అంటూ అర్జున్ వైపు వేలు పెట్టి చూపిస్తూ భయపడిపోయింది సిరి. సిరి తనను దూరం పెట్టడంతో కాస్త బాధపడిన తన పోలీస్ మైండ్ ఆన్ అవ్వడంతో ఏదో చూడకూడదే చూసిందని మాత్రం కన్ఫర్మ్ చేసుకున్నాడు అర్జున్. ఇప్పుడు సిరిని
అంత ప్రెషర్ పెట్టకూడదని ప్లేట్ జ్యోతికి ఇచ్చేసి తను కూడా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. జ్యోతి సిరికి అన్నం తినిపిస్తూ, ఎందుకు మా భయపడుతున్నావు, అర్జున్ నీ భర్త కదా అని ఆవిడ చెప్పడంతో, కాదు, ఆయన వల్ల నాకు చాలా ప్రమాదం ఉంది, ఆయన నాకేం భర్త కాదు, నేను అర్జున్ గారిని పెళ్లి చేసుకోను అని చెప్పేసింది జ్యోతికి. దాంతో ఆశ్చర్యపోవడం జ్యోతి వంతైంది. వెన్నెల, ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని జ్యోతి కాస్త గట్టిగా అడగడంతో, వద్దత్తయ్య, నేను అర్జున్ గారిని పెళ్లి చేసుకోను, ఆయన చేసుకుంటే నేను కూడా ప్రగతి మేడం లాగే అయిపోతాను, ఎవరో ఒకరు వచ్చి అర్జున్ గారిని చంపేస్తారు కాబట్టి నేను చేసుకోను, నేను మా ఊరు వెళ్ళిపోతా అని మళ్ళీ గట్టిగా ఏడుస్తూ ఉంది సిరి. సిరిలో ఇంకా ఎగ్జైట్ ఎక్కువైందని అన్నం తినిపించేసి డాక్టర్ ఇమీడియట్ పర్పస్ మీద వాడమని ఇచ్చిన టాబ్లెట్స్ని ఆమెకు వేసి తనని ఒళ్ళో పడుకోబెట్టుకుంది జ్యోతి. మెల్లిగా తల నిమురుతూ ఉంటే వెన్నెల నిద్రలోకి జారుకుంది. సిరి పూర్తి నిద్రలోకి వెళ్ళిందని కన్ఫర్మ్ చేసుకున్నాక దుప్పటి కప్పేసి బయటకు వచ్చి అర్జున్తో సిరి అన్న విషయం గురించి జరిగిందంతా కూడా మొత్తం చెప్పేసింది జ్యోతి. దాంతో అర్జున్కి సిరి మళ్ళీ మొదటికొచ్చింది అనిపించడంతో తల పట్టుకొని ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. మరుసటి రోజు ఎలా అయినా సిరిని కాస్త మచ్చిక చేసుకోవాలని ఫిక్స్ అయ్యి అప్పటికి సైలెంట్ అయ్యాడు అర్జున్. నెక్స్ట్ డే కూడా సేమ్ అలాగే ఫుడ్ ప్లేట్ తీసుకొని సిరి రూమ్కి బయలుదేరాడు. ఈసారి ఇంకా ఘోరంగా సిరి పక్కనే ఉన్న కత్తిని తీసుకొని మణికట్టు దగ్గర పెట్టుకొని అర్జున్ ముందుకు వస్తే, కోసేసుకుంటాను, చచ్చిపోతాను అని సిరి బెదిరించడంతో అర్జున్ మెల్లిగా సిరి దగ్గరకు వెళ్ళి అరుస్తున్న ఆమెను లాగిపెట్టి ఒకటి పీకాడు. దాంతో ఏదో మత్తులో ఉన్నట్టున్న సిరి ఆ మత్తు నుండి బయటకు వచ్చి అరుస్తున్నది కాస్త ఏడవడం మొదలుపెట్టింది. జ్యోతి, రామచంద్ర రూమ్లోకి రావాలని చూసినా కూడా అర్జున్ సిరిని బెడ్ మీదకి విసిరేసినట్లుగా తోసి వెళ్ళి డోర్ని లాక్ చేసి వచ్చాడు. వాళ్ళకి ఏం కాదు, నేను చూసుకుంటాను అని చెప్పాడు భరోసాగా. అయినా కూడా జ్యోతి, రామచంద్రలకు లోపల ఏం జరుగుతుందోనని కాస్త భయంగానే అనిపించింది. కానీ కోడలు మామూలు అయితే అంతే చాలనుకున్నారు వాళ్ళిద్దరూ. సిరి గట్టిగా ఏడుస్తూ అర్జున్ని తోసేస్తూ ఉంటే ఈసారి కొట్టకుండా అర్జున్ సింగిల్ చేత్తోనే సిరి రెండు చేతులు పట్టుకొని ఆమె బుగ్గల్ని గట్టిగా ఒత్తేసి నా వైపు చూడు అని గట్టిగా గర్జించాడు. దాంతో భయపడిన సిరి ఏడవడం ఆపేసి అర్జున్ వంక చూస్తూనే ఉంది. నన్ను చూస్తే భయమేస్తోందా నీకు అని అడిగాడు అర్జున్. అవును అన్నట్టుగా తల ఊపింది సిరి. కోపంగా ఉన్న తన ఫేస్ని కాస్త నార్మల్ చేసుకుంటూ ఇప్పుడు కూడా భయమేస్తోందా అని అడిగాడు. మళ్ళీ అవును అన్నట్టుగా తల ఊపింది సిరి. ఈసారి ఆమెను గట్టిగా తనలో పొదవి పట్టుకుంటూ, నేను నీ అర్జున్ని సిరి, నన్ను చూసి కూడా నువ్వు భయపడతావేంట్రా అని చాలా బాధగా ఉంది నాకు, నేను ఇలా చూస్తూ ఉంటే అని చెప్పి తనలోకి ఇంకా లాక్కున్నాడు అర్జున్ సిరిని. మైండ్ మొత్తం అన్స్టేబుల్ అయిన సిరికి అర్జున్ టచ్ తెలిసి మనసు ఓపెన్ అవడంతో అర్జున్ గారు ప్రగతి మేడం అని ఏడుస్తూ ఇంకా గట్టిగా అర్జున్ని హక్ చేసుకుంది సిరి. ప్రగతి మేడం చనిపోయినందుకు వెన్నెల మెంటల్గా డిస్టర్బ్ అయింది అనుకున్నాడు అర్జున్. కానీ సిరి మైండ్ ఇప్పుడు యాక్టివ్లోకి రావడంతో నిజంగా ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ ఇలాగే అయిపోతుంది అర్జున్ గారు, అందుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను, నాకు ఇలాంటి శిక్ష వద్దు అని మళ్ళీ అర్జున్కి దూరం జరిగింది సిరి. కేవలం ప్రగతి మేడం చనిపోయినందుకు సిరి భయపడుతుంది కానీ ఇలా మాట్లాడదని అనుకున్న అర్జున్, అసలు ఏమైంది సిరి, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చూసావని అడిగాడు. కానీ దానికి సిరి ఏం చెప్పకుండా, నాకు అర్థమైపోయింది నా జీవితం ముందు ముందు ఎలా ఉండబోతుందో అని, కావాలంటే నేను మా అమ్మ వాళ్ళ ఊర్లోని ఒక మూలన పడి ఉంటాను కానీ మిమ్మల్ని మాత్రం పెళ్లి చేసుకోను, మిమ్మల్నే కాదు ఇంకెవరిని కూడా నేను పెళ్లి చేసుకోను. పోలీస్ ఆఫీసర్లకు ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఏ ఆడపిల్ల కూడా వాళ్ళని చేసుకోవడానికి ముందుకు రాదు, కాబట్టి మీరు అన్నీ ఇంతటితో వదిలేసి నన్ను మా ఊరికి పంపించేయండి అర్జున్ గారు అని చాలా స్థిరంగా చెప్పింది సిరి. దాంతో మన అర్జున్లోని షార్ట్ టెంపర్ ఆన్ అయ్యి సిరి బుగ్గలు ఈసారి గట్టిగా ఒత్తి పట్టుకొని, మెంటల్ కింద నీకు, ఎందుకు ఇలా తిక్కగా మాట్లాడుతున్నావు, ప్రతిసారి అసలు ఏం జరిగిందో చెప్పి చావు అని అంటూ కాస్త గట్టిగా అరిచాడు సిరి పైన అర్జున్. ఏం జరిగిందో తెలుసుకుంటారా, తెలుసుకొని మాత్రం ఏం చేస్తారు మీరు, ఇది వేరే జ్యుడిషియల్ కదా, ఇక్కడ మీ పోలీసులు మీరు మంచి పేరు తెచ్చుకోవడానికి సమాజంలో ఎవరెవరు వెనకాల పడతారు, ఆ రౌడీలు, ఈ రౌడీలు, ఆ డ్రగ్గులు, ఈ స్మగ్లింగ్లు, ఈ కేసులు అని అంటారు. కానీ అన్యాయం అయిపోయేది ఎవరు, ఇంట్లో ఉన్న భార్య. రేపు ఎవడైనా వచ్చి ఏమైనా చేస్తే హాని ఎవరికి, మీకా, భార్యకా, మీతో పాటు ఉండే భార్యకు, పిల్లలకే ఏం జరుగుతుంది, వాళ్ళేం నష్టపోతారనేది మీరు అర్థం చేసుకోరా అర్జున్ గారు అని తిరిగి కూడా అంతే గట్టిగా అరిచింది. ఎందుకు ఇదంతా చెప్తున్నావు సిరి, కాస్త ఏం జరిగిందో నువ్వు చూసింది ఏదో చెప్పు, ఊరికే పోలీసులందరినీ అని నాకు కోపం తెప్పించకు అని అన్నాడు అర్జున్. దాంతో
సిరి తను చూసింది మొత్తం కూడా చెప్పి కూలబడిపోయింది అక్కడ. అంతా విన్న అర్జున్‌కి కూడా కళ్ళల్లో ఒక చిన్న నీటి చుక్క మెదిలి ప్రకాష్‌లా సిట్యుయేషన్ తలుచుకొని బాధపడ్డాడు. కానీ మళ్ళీ తనని తాను నిలదొక్కుకుంటూ సిరిని చూస్తూ, "నువ్వు ఆ రౌడీలను చూస్తే గుర్తుపడతావా?" అని అడిగాడు. ఆ రోజు గుళ్ళో వెంటపడిన రౌడీలు, ప్రగతిని పాడు చేసిన రౌడీలు సేమ్ అవడంతో గుర్తుపడతాను అన్నట్టుగా తలూపింది సిరి. మళ్ళీ తనే. అయినా ఏం చేస్తారు, తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసు పెడతారు. అప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని ఆ ప్రకాష్ సార్ లాగా ఏదో ఒకటి చేస్తారు. మీరు సైలెంట్ అయిపోతారు అంతే కదా అర్జున్ గారు. అంతకంటే పెద్దగా చేసేదేం లేదు కదా అని అడిగింది. దా ఏం చేద్దామో చూద్దు గాని అని చెప్పి అర్జున్ అదే ఊర్లో తనకు తెలిసిన మిగతా ఏసీపీల దగ్గర నుండి కొన్ని రౌడీల ఫొటోస్ కలెక్ట్ చేయించాడు. కానీ ఎంతమందిలో వెతికినా కూడా సిరి తను చూసిన వాళ్ళు కనపడకపోవడంతో ఎవరూ లేరని చెప్పింది. చివరిసారిగా ఇంకో ఏరియా నుండి రౌడీల లిస్ట్ విత్ ఫొటోస్ రావడంతో రౌడీ గుంపులో ఉన్న ఒకరిని సిరి కనిపెట్టి వీడే అని చెప్పింది. ఆ రౌడీ డీటెయిల్స్ ఆ ఏరియా ఏసీపీ అర్జున్కి సెండ్ చేయడంతో వాడు తలదూచుకునే కొన్ని ఏరియాస్ నేమ్స్ చెప్పాడు. అర్జున్ సిరిని తీసుకొని ప్రతి ఒక్క ఏరియా వెతికి చివరికి వాడున్న చోట కనిపెట్టాడు. పాపం ఆ రౌడీలకి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయేమో. అందరూ ఒకే చోట కూర్చొని మందు పార్టీ చేసుకుంటున్నారు. సిరి ఈసారి బెదరకుండా, వీళ్ళే అర్జున్ గారు, వీళ్ళందరినీ నేను ఆ రోజు చూసింది ప్రగతి మేడంని పాడు చేసింది వీళ్ళే అని సిరి వేలు పెట్టి మరి చూపించి ప్రతి ఒక్కరిని చూపించడంతో అర్జున్ కోపంతో వాళ్ళ మీద అటాక్ చేశాడు. రౌడీలు తాగి ఉన్నారో లేక అర్జున్లో ఉన్న బలం ఒక పోలీస్కి అన్యాయం జరిగినందుకు కోపంతో కూడిన బలము కానీ ఒక్కొక్కరిని చితక్కొట్టి వదిలేశాడు అర్జున్. అందరినీ కూడా గుట్టగా చేర్చి తన బెల్ట్ తీసి ఒక్కొక్కటి వాయి తీశాడు. ప్రగతి మేడం అరుపులు విన్న సిరి చెవులకు ఆ రౌడీలు చేస్తున్న ఆర్తనాదాలు ఈక్వల్ అయ్యాయి అనిపించినా కూడా ఒక్కొక్కరి చర్మం చీలి రక్తం కారిపోతున్నా కూడా కంటి రెప్ప కొట్టకుండా అలాగే చూస్తూ ఉంది సిరి. ఇంకా 1 మినిట్ కొట్టినా చచ్చిపోతారేమో అన్న స్టేజ్కి వచ్చాక అర్జున్ అందరినీ గుట్టగా చేర్చి ఆ గుట్ట మీద కిరోసిన్ పోసి లైటర్ వెలిగించి విసిరేసి సిరిని తీసుకొని పక్కకు వచ్చేశాడు. సూటిగా సిరినే చూస్తూ, ఇప్పటికి కూడా పోలీసులకి అన్యాయం జరగదు అంటే నమ్ముతావా సిరి? లేదు నమ్మను అని అంటావా? ఇప్పుడే నువ్వు నిరభ్యంతరంగా మీ ఊరికి వెళ్ళిపోవచ్చని చెప్పాడు అర్జున్. దాంతో సిరి అర్జున్ని హక్ చేసుకు కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.